రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర కూడా మీరు చూశారు. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజకీయ పార్టీకి. తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలే సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా, భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రెస్ క్లబ్కి, మిత్రులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. Mr. Ketia spoke with lots of agony from his party's perspective, but we have to see whether people will accept his charges against the government. So since he's in a bit of negative mood, also about the media, saying that, media has been a bit negative about the party, and so would like to start make his mood a little bit more positive and energetic. Let's take a question from a young lady here who want to ask a question. Ravikant. Are you from the media? Ravikant. Just a minute, ma'am. First, let me. Yeah. ఒకటి ఏంటంటే యాజ్ ఫర్ ద ప్రాక్టీస్ ఎవరైనా అడగాలనుకున్న ఫస్ట్ చేయలేపండి. లెట్స్ బి డిసిప్లిన్ అండ్ విల్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ బికాస్ మిస్టర్ కేటియా విల్ బి హియర్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇఫ్ దేర్ ఎనీ గర్ల్, బికాస్ లెట్స్ లేడీస్ ఫస్ట్, అండ్ ఇఫ్ దేర్ ఎనీ లేడీ హూ వాంట్స్ టు ఆస్క్ ద క్వశ్చన్ ఫస్ట్. ఆర్ యూ ఫ్రమ్ మీడియా? Yeah, please. Ramesh ji. No questions from you? No questions from you? Just a minute, ma'am. Please. Let's be disciplined. आप ही के पास आ रहे हैं. Let's be disciplined, ma'am. Yeah. आप आगे आइए ना थोड़ा. Okay, Hello, yeah, sir. please. Hi. I'm Shyamala from Times of India. Hi. How is BRS preparing for the next elections, if I may ask? Well, like any political party, what we have to do is we have to reorganize ourselves, we have to reorient ourselves. That's exactly what we are doing. While we continue to remain the principal opposition, while we continue to question the government on all their drawbacks, limitations, unfulfilled promises, at the same time we are trying to revamp our own organization. Our membership drive will start in June this month itself. And we plan on organizing right from the booth level, almost 36,000 plus polling booths in Telangana, right from booth level all the way to the state committee. So all that exercise will take a bit of time, probably over the next few months. And then we also want to conduct our, whatever I've just mentioned, for example, all the subjects that I tried to touch upon, we are going to conduct training classes to all of our active cadre and trying to make sure that as a party, we are, like they say, there's a fitness test when you're playing an IPL game, right? In the same way, I think while we are headed into an election, we'll try and make sure each of our soldiers, each of our leaders is well equipped with all the kind of information
be it in social media or in on the field, and make sure that we continue to remain fit and continue to go back to public and seek their mandate. Thank you. Okay, we would like to give a chance to senior members of the club, who rarely get a chance to, Amar Garu, please rise. Who rarely get a chance to, interact with Mr. KTR. So let's take the first question to Mr. Jwala Narasimha Rao. Hello. Banu. జాగ్రత్తగా అడగండి సార్. కొంచెం సీనియర్ మెంబర్స్కి ఇచ్చినాక దెన్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు అదర్స్. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి డిసిప్లిన్డ్ అ బిట్, బికాస్ రెగ్యులర్గా అడిగే వాళ్ళకంటే అడగని వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఇస్తాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. అంటే కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. నేను ప్రశ్న అడుగుదామని రాలేదు, ఒకటి కేటీఆర్ గారిని చూద్దామని వారిని విందామని వచ్చాను. అంటే ఇది మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ఏంటని యాక్చువల్గా సందర్భం అదని నేను అనుకున్నాను. వెన్ యూ గో outside the state or outside the country, if anyone asks you, మీరు మీ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ గారు మీరు చెప్పినట్టు చాలామంది ఇంతమంది తెలంగాణ కోసం పోరాడారు, సాధించారు కదా, వద్దని చాలామంది అన్నారు కదా, వ్యతిరేకంగా పోరాడారు కదా, చివరికి తెలంగాణ సాధించారు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ సాధించడం వల్ల మీకేం ఒరిగింది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఆ పార్టీ కాకుండా ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ మై తెలంగాణ ఇన్ 12 years ఏమిటని అడిగితే టోటల్ ఆబ్జెక్టివ్గా, టోటల్ పాజిటివ్గా చెప్పడానికి సాహసిస్తారా? సరే, ఇప్పుడు మీరు రామాయణం అంతా అయినాక రాముడికి సీత ఏమవుతారంటుంది. మీరు అందులో కేసీఆర్ గారి దగ్గర సిపిఆర్ఓగా చేసిన వ్యక్తి, మీరు అన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. నేనేమంటానంటే సార్, ఏ ఇండికేటర్ అన్నా తీసుకోండి, భారతదేశంలో ఇవాళ తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ సాధించిన అపురూపమైన కొన్ని మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ దే స్టాండ్ అన్పారలల్డ్. అందులో ఏం అనుమానం కూడా అక్కర్లేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్ సార్, ఎందుకంటే నేను టెక్నాలజీ మినిస్టర్గా కూడా పనిచేశాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 79 ఏళ్ల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను మించి ఒక దశాబ్ద కాలంలో ప్రగతి సాధించిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. ఇది నిర్వివాదం. కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్ అప్ ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సార్. జస్ట్ మినిట్ ప్లీజ్, బీ డిసిప్లిన్. నేను అడిగిన దగ్గర అడగకండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడే తీసుకోండి. జస్ట్ మినిట్ బాస్, నేను అడిగిన దాకా ఎవరు అడగకండి ప్లీజ్. నా చేతిలో లెట్స్ బీ డిసిప్లిన్. కేటీఆర్ గారు, మీ పార్టీ పందా రోజు రోజుకి మారిపోతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో మీరు హింస అనేది లేకుండా ఉండాలి అని ఒక పందాతోటి వెళ్ళారు. కానీ ఇప్పుడు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు మిలిటెంట్ విధానమే మాకు కావాల్సింది ఒక ప్రకటన చేశారు. సెకండ్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తే ఫీచర్స్ని రద్దు చేస్తారా? 2 క్వశ్చన్లు అడిగారా? మా పార్టీ యొక్క పందా ఏం మారలేదు బ్రదర్. మొదటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు చెప్పింది శాంతియుత పద్ధతిలో ఒక చుక్క రక్తం చిందించకుండా తెలంగాణ సాధించాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ముందుకు పోవాలనే దృక్పథంతోనే పోయాము. అట్లాగే ఈరోజు కూడా ఉన్నాము. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటలు